హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సి టీఎస్పీసీ లెక్చర్స్. మీకు లాస్ట్ టైం లెవెల్ 1 వీడియోలో ఎకానమీ సంబంధించింది దాంట్లో ఒక పాయింట్ అయితే నేను మెన్షన్ చేశాను. మీరు ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్ కూడా చదవాలి అని చెప్పాను. ఎందుకంటే దానికి ఒక పర్టికులర్ రీజన్ అయితే ఉంది. అది ఏంటంటే ఈ ఏపీఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా అనలైజ్ చేసినప్పుడు నాకు కొన్ని డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రిఫ్లెక్షన్స్ ఈ పర్టికులర్ న్యూస్ పేపర్ నుంచి కనిపించాయి. సో ఆ పాయింట్ని బేస్ చేసుకొని మీకు చెప్తున్నాను. ఓకే, సో నేను చెప్పేదంతా కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఉంటుంది. ఓకే, ఎగ్జామ్కి ఏం కావాలో అంతవరకు మాత్రమే మీకు కంటెంట్ అయితే మీకు ఇస్తున్నాను. ఓకే, అలాగే మీకు లాస్ట్ వీడియోలో ఒక స్టడీ మెటీరియల్ అయితే మీకు చూపించాను, ఏబిసిడి ఆఫ్ ఎకానమీ బ్యాక్ టు బేసిక్స్ అని. ఇవన్నీ ఏంటంటే ఏపీఎస్సి ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకొని ఒక 360 డిగ్రీ అప్రోచ్లో మీ మొత్తం కంటెంట్ అయితే నేను డెవలప్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా మీకు చెప్పాను, ఫస్ట్ ఈ పర్టికులర్ స్టడీ మెటీరియల్ చదివితే తప్ప మీకు న్యూస్ పేపర్ అనేది అర్థం కాదని చెప్పాను. ఓకే, సో అసలు బేసిక్ లెవెల్ మెటీరియల్ చదివి న్యూస్ పేపర్ ఎలా అర్థం చేసుకోవాలో కూడా మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు దాని నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి కూడా ముందుగానే ఒక గేమ్ అయితే ప్లే చేయాల్సిన అవసరం అవుతుంది. సో ప్రిపరేషన్ అనేది బేసిక్ లెవెల్ చేస్తున్నప్పుడే దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో కూడా ప్రెడిక్ట్ చేయాలి. సో అది ఎలా తెలుస్తుందంటే మళ్ళీ ప్రీవియస్ పేపర్స్ అనమాట. ఓకే, సో ప్రీవియస్ పేపర్స్ కనెక్ట్ చేసుకోవాలి ఆ పర్టికులర్ ఆర్టికల్తో కానీ లేకపోతే స్టేట్మెంట్స్తో కానీ. సో ఇవన్నీ ఏంటంటే ఒక 360 డిగ్రీ అప్రోచ్లో ఆలోచించి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు న్యూస్ పేపర్ అనేది చూద్దాం. ఇది May 6th న్యూస్ పేపర్ ఎకనామిక్ టైమ్స్. ఓకే, ఒకసారి చూసుకోండి. ఇది జస్ట్ ఫ్రంట్ పేజే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మీకు ఇక్కడ స్టార్టింగ్లో ఒక టర్మ్ అయితే ఇక్కడ ఉంది. ఏంటది? డెఫిసిట్ మానిటైజేషన్ అని ఒక చిన్న పదం అయితే మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఈ న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్స్ అన్ని అర్థం కావాలంటే ఈ పర్టికులర్ కీవర్డ్ అవుతుంది. ఏంటది? డెఫిసిట్ మానిటైజేషన్. దీని దానికి అర్థం తెలిస్తేనే కదా మీకు లోపల ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, సో గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది, సో దాని తర్వాత ఇంపాక్ట్ ఏంటి, అవన్నీ కూడా మీకు తెలుస్తుంది. అంటే ఇక్కడ బేసిక్ లెవెల్ టెక్నాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించిన ఏంటి మీకు ఇందుకు ఫిజికల్ డెఫిసిట్ అనేది మీకు ఆ టర్మ్ అయితే నాకు క్వశ్చన్ పేపర్లో కనిపించింది. సో దాన్ని ఏం చేశాను, ఒక 360 డిగ్రీ అప్రోచ్లో ఈ డెఫిసిట్స్ గురించి అంతా కూడా మీకు కంటెంట్ అయితే ఇచ్చాను. సో దాంట్లో మెయిన్గా నేను ఫస్ట్ మెన్షన్ చేసింది ఏంటి, ఈ మానిటైజ్ డెఫిసిట్. ఓకే, అంటే ఇక్కడ ఈ మానిటైజ్ డెఫిసిట్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, ఇక్కడ ఏంటి మీకు ఆల్రెడీ చెప్పింది, బారోయింగ్స్ మేడ్ ఫ్రమ్ ఆర్బీఐ త్రూ ప్రింటింగ్ ఫ్రెష్ కరెన్సీ అని చెప్పాను అనమాట. ఓకే, ఈ ప్రింటెడ్ మనీని ఏమంటారు, హై పవర్ మనీ అని కూడా చెప్పారు. ఓకే, సో ఈ 2 పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో లో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అలాగే హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీ క్వశ్చన్స్ ఎలా వస్తాయి కూడా మీకు చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే లో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ గురించి మాకు ఫస్ట్ మాట్లాడదాం. కొన్నిసార్లు మీరు క్వశ్చన్స్ చూసుకుంటే లైక్ ఏఎంవీఏ ఎగ్జామ్స్ కానీ లేకపోతే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే జేఎల్ కానీ డిఎల్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్లో కొన్నిసార్లు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అయితే వస్తున్నాయి. ఎలాగంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు అనే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఓకే, అంటే లో లెవెల్ ఆఫ్ డిఫికల్టీలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పర్సన్ బేస్ చేసుకొని క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉంది. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు అని లో లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉంది ఎకానమీ పర్స్పెక్టివ్లోనే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ ఆర్టికల్ చదువుతున్నప్పుడు మీకేంటి చాలా ఉంటాయి. ఓకే, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏది ఇంపార్టెంట్ అది మాత్రమే మీరు తెలుసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు ఒక స్టేట్మెంట్ అయితే నేను హైలైట్ చేశాను. ఏంటి? జీడిపి విల్ కాంట్రాక్ట్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ బట్ ఈస్ లైక్లీ టు గ్రో 2% ఫర్ ద ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ అన్నారు. ఓకే, సో జస్ట్ ఒక స్టేట్మెంట్. సో దీంట్లో ఎగ్జామ్ ఎప్పుడు అవుతుందో తెలియదు. ఓకే, నోటిఫికేషన్ వచ్చి మీరు ఎగ్జామ్ రెడీ అవ్వడానికి ఆ ముందు కొంత డేటా అనేది కలెక్ట్ చేసుకోవాలి. సో అది మనం ఎగ్జాక్ట్గా మనకి క్యాలెండర్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి అది పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు ఈ రోజు మీరు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు దీన్ని మీరు మిస్ కొట్టచ్చు. సో ఇది ప్రస్తుతానికి అవసరం లేదని లేకపోతే 2% ఇది అని చెప్పి ఎక్కడైనా రాసుకొని ఉండొచ్చు. కానీ మనకి క్వశ్చన్ ఏ ఫార్మాట్ వస్తుందో కూడా మీరు తెలుసుకోవాలి. సో ఇప్పుడు బేసిక్ లెవెల్లో మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది. ఓకే, సో జీడిపి అసలు మీరు 0 లెవెల్ నుంచి ప్రిపేర్ అయితే ఫస్ట్ మీకు ఏంటంటే జీడిపి అంటే ఏంటో తెలియదు. సో ఆల్రెడీ అది మీకు బేసిక్ లెవెల్ మెటీరియల్లో జీడిపి గురించి మీకు క్లియర్గా ఇచ్చేసాను డేటా అనేది. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏదైతే నేను అక్కడ స్టేట్మెంట్ చదివానో సో దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీలో ఏ విధంగా స్టేట్మెంట్స్ ఫామ్లో ఉంటుందో కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడు ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. క్వశ్చన్ చూడండి. With reference to the Indian economy, consider the following statements. GDP has increased by 4 times in the last 10 years అని చెప్పి ఒక స్టేట్మెంట్ అవుతుంది. అలాగే the percentage share of public sector in GDP has declined in the last 10 years ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్లో ఇవన్నీ ఏంటంటే కొంచెం హై లెవెల్ డిఫికల్టీలు ఉంటాయి. అయితే మీకు కామన్గా కనిపించింది అంటే లాస్ట్ 10 years లాస్ట్ 5 years ఈ టైప్లో మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. అంటే ఆ స్టేట్మెంట్ గురించి చెప్తున్నాను.
ఓకే, ఒక స్టేట్మెంట్ కానీ సెకండ్ స్టేట్మెంట్ కానీ ఏదో ఒకటి లాస్ట్ 5 years లేకపోతే లాస్ట్ 10 years ఇలాంటి దాంతోనే ఉంటాయి అనమాట. సో ఇవన్నీ అంటే కొన్ని ట్రిగరింగ్ వర్డ్స్ ఉంటాయి. ఓకే, అంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇలాంటి కొన్ని కామన్గా కనిపిస్తాయి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పేపర్స్లో. సో ఇప్పుడు ఈ డేటాని మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే గ్రాఫ్ అనేది ఎలాగా, సో జీడిపి తరక గ్రోత్ ఏ విధంగా ఉంది, నెగిటివ్ ఉందో పాజిటివ్ ఉందా అనేది లాస్ట్ క్వార్టర్స్ అన్ని కూడా మీరు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా మీరు ఆ చార్ట్ అయితే మీరు గమనించాలి. ఆ గ్రాఫ్ ఎలా ఉందో మీరు గమనిస్తే మీరు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలరు. సో ఇప్పుడు ఏంటంటే మీరు చేయాల్సింది, ఇప్పుడు లైక్లీ టు గ్రో 2% ఫర్ ద ఫుల్ ఫినాన్షియల్ ఇయర్ అన్నారు. ఓకే, అసలు ఈ కోవిడ్ రాకముందు మన జీడిపి ఎలా ఉండేది, లాస్ట్ ఇయర్ మన జీడిపి ఎలా ఉండేది, ఆ ముందు ఎలా ఉండేది అంటే లాస్ట్ 5 years తలక జీడిపి గ్రోత్ అంతా కూడా మీరు అనలైజ్ చేయాలి. ఓకే, సో అప్పుడు ఏంటంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మీరు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏమన్నారు, జీడిపి హాజ్ ఇంక్రీస్ బై 4 times ఇన్ ద లాస్ట్ 10 years అని చెప్పి ఇచ్చేసారనమాట. ఓకే, అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది అనమాట. ఇవి అన్నీ కూడా హై లెవెల్లో డిఫికల్టీలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి డేటా అవసరం లేదు. మనకి ఏంటంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ నుంచి అసలు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో అది స్టేట్మెంట్ ఫామ్లో కావచ్చు ఇంకా ఇండైరెక్ట్ ఫార్మాట్లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్ని ఆ ప్రీవియస్ పేపర్స్లో లింక్ చేసుకోవాలి. ఓకే, సో అది ఒకటి అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్పానిష్ ఫ్లూ పాండమిక్ ఆఫ్ 1918 అని అన్నారు. సో మళ్ళీ ఏంటంటే మీకు ఏబిపిఎస్సి క్వశ్చన్ చూసుకుంటే ఎక్కువ ఈ నంబర్ గేమ్ బేస్డ్ మీద వస్తాయి అన్నమాట. ఓకే, కాబట్టి ఇండైరెక్ట్గా మీరు ఈ ఇయర్ని అడగొచ్చు, అంటే ఈ స్పానిష్ ఫ్లూ పాండమిక్ అనేది ఏ సంవత్సరంలో వచ్చిందని చెప్పి ఇండైరెక్ట్గా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అందుకు ఇక్కడ నేనైతే పాయింట్ అయితే మెన్షన్ చేశాను. ఓకే, అదే మీరు గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, సజెస్టింగ్ ఏ షార్ప్ రివైవల్ అన్నారు. స్పానిష్ ఫ్లూ పాండమిక్ ఆఫ్ 1918 సజెస్టింగ్ ఏ షార్ప్ రివైవల్ అన్నారు. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని దాని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి అనలైజ్ చేయాలి. ఓకే, సో ప్రతి దానికి ఏంటంటే సొల్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా గ్రూప్ 1 మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ లేకపోతే యూపీఎస్సీ సివిల్స్ మెయిన్లో సొల్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏదైతే కంక్లూజన్ రాస్తున్నారో ఆ సొల్యూషన్ అంతా కూడా చాలా చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. అది స్కోరింగ్ ఏరియా కింద కన్వర్ట్ అవుతుంది. జనరల్గా ఇప్పుడు సివిల్ సర్వీస్ మెయిన్స్లో మీకు ఎవరు చెప్పుకుంటారో తెలియదు, కానీ అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మెయిన్గా మీకు ఇంట్రొడక్షన్, కంక్లూజన్, స్కోరింగ్ ఏరియాస్. ఎందుకంటే ఈ బాడీ పారాగ్రాఫ్ అయితే అందరూ కూడా సిమిలర్గానే ఉంటాయి. కీవర్డ్స్ కానీ లేకపోతే ఆ పాయింట్స్ కానీ అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. సో ఎక్కడ స్కోర్ అవుతుందంటే ఆ ఇంట్రొడక్షన్, కంక్లూజన్ పార్ట్. సో అక్కడే మేజర్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అందుకు ఏంటంటే ఇప్పటి నుంచే కంక్లూజన్స్ మీద మీరు ఫోకస్ చేయాలి, అలాగే ఇంట్రొడక్షన్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. సో ఇంట్రొడక్షన్స్ మీరు రాయాలంటే ఇలాంటి కొన్ని బేసిక్ టర్మ్స్ అన్ని కూడా మీకు కంప్లీట్ ఐడియా ఉంటే తప్ప మీరు డెలివర్ చేయలేరు, అండ్ అక్కడ రిఫర్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. సో అందుకు ఇప్పటి నుంచే కూడా ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అయితే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే చూడండి, స్టిమ్యులస్ మెజర్స్ యాజ్ లార్జ్ as 10% ఆఫ్ జీడిపి ఆర్ 20 lakh crore అండ్ ఫండింగ్ ఇట్ బై ప్రింటింగ్ మనీ అన్నారు. ఓకే, ఇది కూడా ఒక చిన్న స్టేట్మెంట్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ మీకు మానిటరీ డెఫిసిట్ అంటే ఏంటి తెలుసు, అలాగే ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, దాని తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉంటుంది జీడిపి అని కూడా చెప్పాను. ఓకే, సో ఇక్కడ కూడా మీకు ఒక స్టేట్మెంట్ ఏది ఇచ్చాను, ఏంటది, గవర్నమెంట్ ఈస్ బారింగ్ ఫ్రమ్ ఆర్బీఐ, ఇన్ అదర్ వర్డ్స్ ఆర్బీఐ హ్యాస్ టు ప్రింట్ మోర్ మనీ సో ఇట్ విల్ ఇంక్రీజ్ ద లిక్విడిటీ ఆఫ్ మనీ ఇన్ ద మార్కెట్ అన్నారు. సో ఇలాగా మనకి లిక్విడిటీ అనే పదాలు కూడా మనకి కనిపించినాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నీడ్ ఫర్ స్టిమ్యులస్ ఏమి ఇచ్చారు, దేర్ హ్యాస్ టు బి సమ్ స్టిమ్యులస్ అండ్ సమ్ లిక్విడిటీ మెజర్స్ టు ఎన్ష్యూర్ ఫర్మ్స్ కెన్ టైడ్ ఓవర్ షార్ట్ టర్మ్ ట్రబుల్స్ అన్నారు. ఓకే, ఈ లిక్విడిటీ అంటే ఏంటో కూడా దాని అర్థం అయితే తెలియాలి. ఓకే, ఇలాగా మీకు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు కనెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇదంతా కూడా ఒక 360 degree అప్రోచ్ ఉంటుంది. సో ఇవన్నిటి కూడా మీకు కంబైండ్ ఉంటే తప్ప, ఈ టర్మ్స్ అని కంబైండ్ ఉంటే తప్ప మీకు లింక్ అవ్వదు. సో ఎకానమీ అంతా కూడా మీకు ఒక లింక్లా ఉంటుంది అనమాట. సో ఒకదాని లింక్ కరెక్ట్ కుదిరితే మీకు ఈజీగా అర్థం అవుతుంది, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఓకే, సో అందుకే ఇక్కడ ప్రింటింగ్ మోర్ మనీ, ప్రింటింగ్ ఫ్రెష్ కరెన్సీ అనేది కూడా ఇక్కడ మీకు హైలైట్ చేశాను. అండ్ దీన్ని ఈ ప్రింటెడ్ మనీని ఏమంటారు కూడా హై పవర్ మనీ అని కూడా మీకు ఇక్కడ చెప్పాను. ఓకే, ఇలాగా కొంత బేసిక్స్ మీద మీకు కమెంట్ ఉంటే ఆర్టికల్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ ఆర్టికల్. ఇదేంటంటే మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఓకే చదవడం వరకు ఓకే, కానీ దీని బ్యాక్గ్రౌండే మెయిన్ అనమాట. ఓకే, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా మనకి తెలియదు. సో అది నంబర్ గేమో తెలియదు, లేకపోతే మెజర్స్ తీసుకుంటారో లేదో తెలియదు, అంతా కూడా ఉందన్నమాట. ఓకే,
కాబట్టి అఫీషియల్ డేటా అనేది మనకు వస్తుంది కదా, మళ్ళీ ఆ డేటా పాయింట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఆ డేటా పాయింట్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకోవాలి కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనకి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇందాక మీకు ఏంటంటే ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ గురించి చెప్పాను. సో ఇలాంటి టర్మ్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మాంటేజ్ డెఫిసిట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ కూడా చెప్తాను. సో ఇప్పుడు కరెంట్ సినారియోలో ఈ మాంటేజ్ డెఫిసిట్ మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పుడు ఇందాక మీకు ఫిజికల్ డెఫిసిట్తో కనెక్ట్ చేసి ఇచ్చాను. ఓకే, ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఒక టర్మ్ ఇచ్చేసారు, ఇంకో పక్క ఎక్స్ప్లెనేషన్ అడిగారు అనమాట. సో దీంట్లో చూడండి, ఫిజికల్ డెఫిసిట్ ఉంది, బడ్జెట్ డెఫిసిట్ ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఉంది, ప్రైమరీ డెఫిసిట్ కూడా ఉంది. సో ఒక టర్మ్, దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో ఎందుకు ముందు అడిగిన క్వశ్చన్. అందుకే మీకు బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేను పదే చెప్తున్నా అంటే బేసిక్స్తోనే మొత్తం లింక్ అయి ఉంది. వస్తే బేసిక్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి, లేకపోతే ఇండియన్ ఫామ్లో స్టేట్మెంట్ ఫామ్లో వస్తుంది. సో కనెక్షన్స్ అనేది తెలియాలి, ఒక 360 డిగ్రీ అప్రోచ్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఓకే, అందుకే ప్రతిదీ కూడా మనకి ఏంటి బ్యాక్గ్రౌండ్ మీద ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి డైరెక్ట్ లింక్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు, అలాగే స్పానిష్ ఫ్లూ పాండమిక్ ఎప్పుడు వచ్చింది, ఇవి మాత్రమే మనకి డైరెక్ట్. అలాగే మనకి టర్మ్స్ అనమాట. సో మాంటేజ్ డెఫిసిట్ అన్నప్పుడు మీకు క్వశ్చన్ అయితే ఈ ఫార్మాట్లో మాత్రమే రావడానికి అవకాశం ఉంది, అందుకనే ఎక్కువ వెళ్ళడానికి లేదు. ఓకే, ఇవన్నీ అంటే బేసిక్ లెవెల్లో లో లెవెల్ డిఫికల్టీలో వచ్చే క్వశ్చన్స్. సో స్టేట్మెంట్స్ ఫామ్లో వస్తే ఎలా వస్తాయో కూడా మీకు చూపించాను. సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇక్కడేమి ఇచ్చారు, క్యాష్ స్ట్రాప్ స్టేజ్ రష్ టు రైజ్ ట్యాక్సెస్ ఆన్ ఆల్కహాల్ అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో దీంట్లో మనకి స్ట్రైట్గా మనకి ఏం కనిపిస్తుంది, స్టేట్ రివైంగ్ ఏ స్పెషల్ కరోనా ఫీ ఆఫ్ 70% అన్నారు. సో అది ఎక్కడ అంటే అది ఢిల్లీలో. ఓకే, సో ఇది మాత్రం మనకి లో లెవెల్ డిఫికల్టీలో డైరెక్ట్గా వచ్చే క్వశ్చన్. ఓకే, అయితే దీని బ్యాక్గ్రౌండ్లో మనం చూడాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమి ఇచ్చామంటే చూడండి, మోర్ దాన్ 50% ఆఫ్ ద రీటైల్ ప్రైసెస్ గోస్ టు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ బై వే ఆఫ్ వ్యాట్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ. ఇదంతా కూడా ఈ ఆల్కహాల్ సంబంధించిన ఆర్టికల్ అనమాట. సో దీని కంటిన్యూషన్ ఏదైతుందో మనకి ఈ 9th పేజ్, అది మీకు ఇక్కడ లింక్ చేశాను. ఇక్కడ చూడండి, లిక్కర్ సేల్స్ కీ రెవెన్యూ సోర్స్ అని ఒక ఇచ్చారనమాట. ఓకే, సో రెవెన్యూ సోర్సెస్ మీద ఇక్కడ మీరు టార్గెట్ చేయాల్సిన అవసరం అవుతుంది. అంటే దీంట్లో మీకు ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, అంటే చెప్తాను లింక్ అనమాట. సో ట్యాక్స్ రెవెన్యూ అనేది మీకు ఐడియా ఉండాలి, అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఐడియా ఉండాలి అనేది మీకు జస్ట్ ఒక స్ట్రక్చర్ అనేది మీకు చెప్తున్నాను. ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ మనం టార్గెట్ చేసేదంతా కూడా స్టేట్ తరకా రెవెన్యూ అనేది ఎక్కడి నుంచి వస్తుంది. ఎందుకు ఇప్పుడు ఆల్కహాల్ స్పెషల్ కరోనా ఫీ ఆఫ్ 70% అని ఢిల్లీ గవర్నమెంట్ ఎందుకు వేసింది, అలాగే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 75% అనేది ఉందన్నమాట. ఓకే, సో ఢిల్లీలో 70% ఉంది, వెస్ట్ బెంగాల్ 30% ఉంది. సో దీని నుంచి రెవెన్యూ అనేది ఎలా జనరేట్ అవుతుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఏంటి న్యూస్ పేపర్లో ఉండవు, ఇవన్నీ కూడా మళ్ళీ ఇండైరెక్ట్గా మనం బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకోవాల్సిందే. ఓకే, అంటే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి, ట్యాక్స్ రెవెన్యూస్, అలాగే ఇక్కడ టర్మ్స్ చూడండి, ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటి, వ్యాట్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. ఇది మళ్ళీ బేసిక్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ట్యాక్స్ రెవెన్యూ. ఓకే, ట్యాక్స్ రెవెన్యూ అంటే మీకు ఇక్కడ క్లియర్గా మీకు డీటెయిల్గా ఇచ్చాను. అలాగే దానికి ప్యారల్గా నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేది కూడా మీరు తెలుసుకోవాలి. అఫ్కోర్స్ ఇక్కడ మన ట్యాక్స్ రెవెన్యూ గురించి ఆర్టికల్ ఉన్నా సరే రెండు కూడా మీకు ఫస్ట్ ఐడియా ఉండాలి. ఓకే, ఎందుకంటే బేసిక్స్ మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి కంపల్సరీగా. నెక్స్ట్ ఇక్కడ ట్యాక్స్ రెవెన్యూలో మీకు ఏమి ఉంటాయి, మొత్తం ఈ మైండ్ మ్యాప్ అంతా కూడా మీకు గ్రిప్ ఉండాలి. అలాగే ఆన్ ద అదర్ సైడ్ చూసుకుంటే మీకు ఈ ట్యాక్స్ రెవెన్యూ మీద క్వశ్చన్ ఎలా వచ్చిందో చూడండి. ఇది సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో ఇచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ స్టేట్మెంట్ చూసుకుంటే ట్యాక్స్ రెవెన్యూ యాజ్ అ % ఆఫ్ జీడిపి ఆఫ్ ఇండియా హ్యాస్ స్టడీలీ ఇంక్రీజ్ ఇన్ ద లాస్ట్ డికేడ్ అన్నాం. ఇందాక మీకు ఒక క్వశ్చన్ చూపించారు చూసారా, లాస్ట్ 10 years, లాస్ట్ 5 years అని చెప్పాం కదా, సేమ్ అదే ప్యాటర్న్లో క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇది ఏంటి, ట్యాక్స్ రెవెన్యూ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ % ఆఫ్ జీడిపి ఆఫ్ ఇండియా హ్యాస్ స్టడీలీ ఇంక్రీజ్ ఇన్ ద లాస్ట్ డికేడ్ అన్నారు. ఇది కూడా అంతే, ఫిజికల్ డెఫిసిట్ మీద బేస్ చేసుకుని. ఓకే, సో ఇక్కడ అంతా ఏంటంటే మనకి డేటాతో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో డేటా అనేది అనాలిసిస్ మీద మీరు వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఫిగర్స్ ఉన్నా సరే మనకేంటి ఆ ఫిగర్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో దాని తర్వాత ట్రెండ్స్ ఎలా ఉన్నాయి కన్సిస్టెంట్గా, అంటే ఇక్కడ ఏంటి ఒక కీవర్డ్ కూడా వాడారంటే స్టడీలీ అని. సో దీన్ని ఏమంటే మనం లా ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటాం అనమాట. సో స్టడీలీ, డ్రాస్టికలీ ఇలాంటివి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, వీటిని మనం లా ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అన్నాం. సో దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మీకు ఎకానమీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మీకు ఒక వీడియో అయితే చేశాను. సో దాంట్లో మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా చెప్పాను. సో ప్రస్తుతానికి మనం వేరే పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నాం కాబట్టి దీని ప్రస్తుతానికి అయితే నేను స్కిప్ చేస్తాను. ఓకే, కాబట్టి ఈ ట్యాక్స్ రెవెన్యూ అంటే మొత్తం బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ రావడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఎక్సైజ్ డ్యూటీ అని కూడా ఒక పదం అయితే వస్తుంది. ఓకే, అది మీకు ఇక్కడ లింక్ అయింది చూడండి.
ఇక్కడ ఏమి ఇచ్చారు, మోర్ దాన్ 50% ఆఫ్ ద రీటైల్ ప్రైస్ గోస్ టు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ బై వే ఆఫ్ వ్యాట్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ అన్నాం. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్. సో దేంట్లో వస్తుంది, షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్లోకి వస్తుంది అనమాట. ఇలాగా కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి, మన ఎక్సైజ్ డ్యూటీలో అసలు ఏముంటుంది, దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి కూడా మీరు తెలుసుకోవాలి. సో ఇందాక మనం ట్యాక్స్ రెవెన్యూ చూసుకున్నాం, ఇప్పుడు స్టేట్ తరపు ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూలో కూడా ఏమొస్తుంది కూడా మీరు తెలుసుకోవాలి. జస్ట్ బేసిక్ లెవెల్లో ఒకసారి కంప్లీట్గా రివైజ్ చేసుకోవాలన్నమాట. ఇందాక మనం టర్మ్స్ చూసాం, ఏంటది ఆర్టికల్లో వ్యాట్ అని ఇచ్చారు, అంటే వాల్యూ యాడ్ ట్యాక్స్, ఇంకోటి ఎక్సైజ్ డ్యూటీ. సో ఇప్పుడు దీని గురించి మీరు తెలుసుకోవాలన్నమాట, ఎందుకంటే కొంచెం బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ వాల్యూ యాడ్ ట్యాక్స్ గురించి మొత్తం మీరు తెలుసుకోవాలి. సో ఎవరు ప్రపోజ్ చేశారు కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీటి మీద కూడా క్వశ్చన్స్ అయితే మనకి కనిపించిన ఏపీపీఎస్ ఎగ్జామ్స్లో. అంటే ఈ పర్సన్ నేమ్ అలాగా ఆ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అయితే వచ్చినాయి, అది మీకు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూస్తే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్సైజ్ డ్యూటీ అని మనం ఇలా చూసాం కదా టర్మ్. సో ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటి, సో దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటి, ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటి, స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ అంటే ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, సో ఇది ఒకటి మీరు టార్గెట్ చేయాల్సి, అంటే బేసిక్ లెవెల్లో. సో అంటే మనకి చూడడానికి స్టేట్మెంట్ అనేది సింపుల్గా ఉన్నా సరే, సో దాని వెనకట్ల ఈ బ్యాక్గ్రౌండ్ నుంచే మనకి చాలా తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది, అండ్ వాటి నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అందుకు ప్రతిదీ కూడా బ్యాక్గ్రౌండ్లోకి కొంచెం డీప్గా వెళ్ళాల్సిన అవసరం అవుతుంది. ఇవన్నీ కూడా మీరు స్టాండ్గా ప్రిపేర్ అవ్వాలి, అన్నీ తెలుసుకోవాలి. అండ్ క్వశ్చన్ ఇందాక చెప్పాను కదా, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు చెప్పాను. అండ్ ఇలాంటి లా ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ కూడా ఎలా అప్లై చేయాలో మీరు యూపీఎస్సీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎకానమీ సంబంధించిన వీడియోస్ మీకు దాంట్లో తెలిసిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఫిలిమ్స్లో సేమ్ ఇందాక మీకు చెప్పాను కదా ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పాను కదా, సో దీన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, in India, the tax proceeds of which one of the following as a percentage of gross tax revenue has significantly declined in the last 5 years? Okay, నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఇక్కడ ఇందాక మీకు చెప్పాను కదా లాస్ట్ 5 years, లాస్ట్ 10 years, లాస్ట్ డికేడ్ ఇలాంటివన్నీ అడుగుతారని. సో క్వశ్చన్స్ అయితే ఇలా వస్తాయి అనమాట. ఓకే, సో దీంట్లో సింపుల్గా ఏం చేశారు, సర్వీస్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, కార్పొరేషన్ ట్యాక్స్ అన్నారు. ఓకే, అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, ఇక్కడ ఏదో మనకి న్యూస్ పేపర్లో ఒక స్టేట్మెంట్ వచ్చేసింది, సో ఇది మనం చదువుకుంటే సరిపోతుందంటే అది కాదు. సో బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి, అండ్ ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్స్ లింక్ చేసుకోవాలి, అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఎలాంటి లెవెల్ ఆఫ్ డిఫికల్టీస్ ఇస్తున్నారని తెలుసుకోవాలి, స్టేట్మెంట్స్ ఇస్తే ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అండ్ దాంట్లో ప్యాటర్న్ ఎలా ఉంది, ఎలాంటి ఎక్స్ట్రీమ్ కీవర్డ్స్ అనేది వాడుతున్నారు, ఇలాంటివి కూడా తెలుసుకోవాలి. ఓకే, సో ఇవేంటి కొంత బేసిక్ ఐడియా మీకు అయితే ఇస్తున్నాను, అండ్ క్వశ్చన్స్ సర్కిల్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కూడా తర్వాత పెరగబోతుంది. బేసిక్ లెవెల్ ఇస్తే వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ యూపీఎస్సీ ప్యాటర్న్లో కనుక కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచేది అప్పుడు ఏంటి పరిస్థితి. సో అందుకు ఎలాగైనా మీకు మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవాలి, ఎలాగైనా ఎకానమీలో మంచి స్కోర్ అయితే రావాలనే నా ఇంటెన్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి మనకి టర్మ్ అయితే మనకి కనిపిస్తుంది ఆ పర్టికులర్ ఆర్టికల్లో. ఏంటది, ఇక్కడ చూసుకుంటే కాస్ట్ ఇన్ఫ్లేషన్ అనే ఒక టర్మ్ అయితే వచ్చింది. ఇదంతా మనకు అవసరం లేదు, ఇవైతే లిక్కర్ కంపెనీస్ ఇచ్చిన స్టేట్మెంట్స్ అవి. కానీ ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ టర్మ్ అనేది వదిలేస్తాం అనమాట. అదేంటి, ఇక్కడ ఉంది కాస్ట్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తే ఎలా వస్తుందంటే కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ మీద అడుగుతారు అనమాట. ఓకే, అందుకు ఈ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనేది కూడా మీకు ఆ పర్టికులర్ బ్యాక్ టు బేసిక్స్ స్టడీమెంట్లో మీకు ఇచ్చాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, కార్పొరేట్ బారోయింగ్స్ హిట్ అమిడ్ లాక్డౌన్ అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఓకే, సో ఇది ఫస్ట్ పేజ్లో. నెక్స్ట్ ఏంటంటే దీని కంటిన్యూషన్ అనమాట ఇది. ఓకే, సో దీని కంటిన్యూషన్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయితే ఒక దగ్గర ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంటి ఎన్బిఎఫ్సిస్ స్టేట్ రన్ ఇదంతా అవుతుందండి. సో ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ కీవర్డ్ ఎన్బిఎఫ్సి ఉంది. ఇప్పుడు ఏంటి ఎన్బిఎఫ్సి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకే, సో ఎన్బిఎఫ్సి గురించి బేసిక్ లెవెల్లో ఐడియా ఉండాలి. అలాగే బ్యాంక్స్కి ఎన్బిఎఫ్సిస్కి డిఫరెన్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే వీటి మీద కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఓకే, సో ఇది బేసిక్ లెవెల్ ఐడియా. నెక్స్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ బ్లాక్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మెయిన్గా మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు మెన్షన్ చేశాను, అకాడమిక్ టైమ్స్లో మీకు ఆ డేటా పాయింట్ ఉంటుంది, ఆ డేటా పాయింట్స్ అనేది పట్టుకోవాలి, దాని నుంచి మీకు డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయని కూడా చెప్పాను. ఓకే, సో అది ఎలాగా ఫిగర్ అవుట్ చేయాలంటే ఇవన్నమాట, అవి ఎక్కడో మారుమూలన ఎక్కడెక్కడో ఉంటాయి, మనం అది కొంచెం వెతికి పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఈ ఆర్టికల్ చదువుతున్నప్పుడు హెడ్డింగ్ చూసి వదిలేయకూడదు అనమాట. ఎక్కడ చిన్న లైన్స్ ఉంటాయి, చిన్న పాయింట్స్ ఉంటాయి, వాటిని పట్టుకోవాలి. సో అవి మనకి డేటా పాయింట్స్ అని మీకు చెప్పాను. సో డేటా పాయింట్ అంటే అది. ఓకే, ఇక్కడ ఏదో మీకు హైలైట్ చేస్తాను అది జస్ట్ ఏదో ఆర్టికల్ హెడ్డింగ్ ఉంది, మనకి ఇది ఎగ్జామ్కి అవసరం లేదనుకుంటే అది కరెక్ట్ కాదు. ఓకే, సో మనకి డేటా పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటి మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, అఫీషియల్గా ఏవైతే రిలీజ్ అవుతున్నాయో మనకి అకాడమిక్ టైమ్స్లో అది బాగా కనిపిస్తుంది డేటా పాయింట్ అనేది. కాబట్టి వాటి మీద మీరు ఫోకస్ చేయాలి. ఓకే, కాబట్టి ఏదో హెడ్డింగ్ చేసి వదిలేకండి, జస్ట్ మొత్తం ఆర్టికల్ అంతా ఒకసారి
చూడండి, మెయిన్గా ఇలాంటి వాటికంటే స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు చాలాసార్లు చెప్పాను, స్పీడ్ రీడింగ్ అలవాటు అయితే మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుందని. ఓకే, అంటే మెయిన్గా న్యూస్ పేపర్స్ చదువుతున్నాం కానీ పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతున్నాం కానీ స్పీడ్ రీడింగ్ ఆ టెక్నిక్ కనుక తెలుసుకుంటే మీకు చాలా చాలా ఈజీ అవుతుంది. సో అందుకు చాలా ఇయర్స్ నుంచి కూడా చెప్తున్నాను, మీకు స్పీడ్ రీడింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ లాస్ట్ టైం రివిజన్ అప్పుడు చాలా హెల్ప్ అవుతుంది కూడా చెప్పాను. యాక్చువల్ స్పీడ్ రీడింగ్కి ఇంకో లెవెల్ కూడా ఉంది, అదే ఫోటో రీడింగ్ అన్నమాట. కాదు, అది చాలా ప్రాక్టీస్ ఉండాలి. నేనైతే ఇప్పుడు రికమెండ్ చేయలేదు, నేను కూడా ప్రాక్టీస్ చేశాను కానీ అది కొంచెం చాలా కష్టం, చాలా ప్రాక్టీస్ అయితే అవసరం దానికి. సో ప్రస్తుతానికి మనకి స్పీడ్ రీడింగ్ అయితే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ డేటా పాయింట్ చూసుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ద ఇండియన్ ఎకానమీ ఈస్ ప్రొజెక్టెడ్ టు గ్రో at 1.9% దిస్ ఫిజికల్, షార్ప్లీ లోవర్ దాన్ ద లెవెల్ ఆఫ్ అబౌట్ 5% ఫోర్కాస్ట్ ఎర్లియర్. ఎందుకంటే ఇలాంటి డేటా పాయింట్స్ అంటే నంబర్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఓకే, కాబట్టి ఇలాంటి IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఏమైనా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అవి. ఓకే, అక్కడ ఏంటంటే మీకు తెలిసిపోతుంది అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లేకపోతే అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ ఇలాంటివి వస్తాయి అనమాట. ఓకే, అంటే బిగినర్స్ కాబట్టి మీకు చెప్తున్నాను, ఇలాంటివన్నీ కూడా మీకు గైడెన్స్ వీడియోస్లో నేను కవర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట, global growth is set to contract 3% as the world stays at the worst recession since the Great Depression of 1929-33 అని ఇచ్చారు. మనకి ఏంటంటే ఈ గ్రేట్ డిప్రెషన్ అనేది ఎకనామిక్ డిప్రెషన్ ఎప్పుడు వచ్చింది కూడా ఇంతకుముందు వేరే స్టేట్ PSSలో అడిగారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్గా వీళ్ళు ఇచ్చింది ఏంటి, గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ 1929-33 అని ఇచ్చారు. కాబట్టి ఇది ఈ పర్టికులర్ ఏరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఎక్కువ కూడా APPSC నంబర్స్తోనే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో రీసెంట్ ట్రెండ్స్లో కూడా మనకి నంబర్ గేమ్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. కాబట్టి అది నేను ఇక్కడ మీకు పాయింట్అవుట్ చేస్తున్నాను. ఓకే, అయితే ఇక్కడ కొన్ని టర్మ్స్ ఉన్నాయి. ఏంటది, రిసెషన్ అనే ఒక టర్మ్ ఉంది. ఓకే, అలాగే ఇంకోటి ఏంటి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే IMF అనేది బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే వాటి నుంచి కూడా మీకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి. ఓకే, సో ఇలాంటి ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, ఇక్కడ మనకి పాయింట్ ఏమి ఇచ్చారు, అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అన్నారు. అంటే IMF గురించి ఫస్ట్ మీరు క్లియర్గా తెలుసుకోవాలి. ఓకే, అందుకే మీకు ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురించి మొత్తం ఇచ్చేసాను. ఇది మీకు స్టాటిక్ పార్ట్లో మీకు కవర్ అవుతుంది. కరెంట్ అఫేర్స్ పర్స్పెక్టివ్లో కూడా మీకు స్టాటిక్ అప్రోచ్లో బ్యాక్గ్రౌండ్ నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇండైరెక్ట్గా మీకు అది కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, అందుకే ఇక్కడ మీకు లింక్ చేశాను. నెక్స్ట్ ఏంటి, ఇంకో టర్మ్ మనం చూస్తుంది రిసెషన్, అలాగే డిప్రెషన్. ఓకే, సో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ డిప్రెషన్ అనేది వేరే పర్స్పెక్టివ్. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే మనకి రిసెషన్ అనేది మాకు ఒక టర్మ్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు దీని మీద బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి చూడండి. సో ఇక్కడ కూడా అంతే, టర్మ్ దాని తర్వాత పక్కన ఎక్స్ప్రెషన్. ఓకే, చూడండి డిప్రెషన్ అనేది కూడా మీకు ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనకి ఏంటంటే కీవర్డ్స్ ఏమున్నాయి, మీకు రిసెషన్, డిప్రెషన్. సో ఈ పర్టికులర్ లింక్ తీసుకున్నా సరే మీకు ప్రీవియస్ పేపర్స్ మీద ఈ పర్టికులర్ టెర్మినాలజీ మీద క్వశ్చన్ అయితే వచ్చింది. చూడండి, రిసెషన్ ఉంది, అలాగే డిప్రెషన్ ఉంది. ఇది కూడా సివిల్ సర్వీస్లో అడిగిన క్వశ్చన్. ఇంకోటి బూమ్, ఇంకోటి రికవరీ. ఓకే, మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ అడిగేశారు. మేబీ ఫ్యూచర్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అందుకే బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు IMF గురించి తెలుసుకున్నారు, అలాగే ఇప్పుడు మనకి రిసెషన్ అనేది టర్మినాలజీ మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో దీంట్లో కూడా ఇండైరెక్ట్ లింక్స్ అయితే ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే ఈ పారాడాక్స్ ఆఫ్ థ్రిఫ్ట్తో కూడా మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఏం చెప్తుందంటే చూడండి, ఇండివిజువల్స్ ట్రై టు సేవ్ మోర్ డ్యూరింగ్ అన్ ఎకనామిక్ రిసెషన్ విచ్ ఎసెన్షియలీ లీడ్స్ టు ఫాల్ ఇన్ అగ్రిగేట్ డిమాండ్ అండ్ హెన్స్ ఇన్ ఎకనామిక్ గ్రోత్. ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు కరెంట్ సినారియో కనెక్ట్ అవుతుంది కాబట్టి సో ఈ పర్స్పెక్టివ్లో కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అంటే పారాడాక్స్ ఆఫ్ థ్రిఫ్ట్ మీద కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటి, అక్కడ మనకి రిసెషన్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ డబుల్ డిప్ రిసెషన్ అంటే కూడా తెలుసుకోవాలన్నమాట. ఓకే, జనరల్ అంటే రిసెషన్ అంటే తెలుసుకొని వదిలేస్తారు, టర్మ్ బేసిక్ టర్మ్ కాబట్టి. కానీ ఇక్కడ డబుల్ డిప్ రిసెషన్ ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా మీకు ఇంక్లూడ్ చేశాను. సో అందుకే డబుల్ డిప్ రిసెషన్ అంటే ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, సో ఇది డేటా పాయింట్ అన్నమాట. అంటే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్స్ ఏంటంటే మనకేంటి న్యూస్ పేపర్లో అవి సింపుల్గానే ఉంటాయి, కానీ దాని బ్యాక్గ్రౌండ్లో మనం లింక్ చేసుకోవాల్సింది చాలా ఉంటాయి. దానికోసం చాలా టైం అయితే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అవుతుంది. కానీ అది మీకు లాంగ్ టర్మ్లో దాని తర్వాత ఇంపాక్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ మంచి మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. అందుకే మీకు ఏంటంటే నేను ప్రీవియస్ పేపర్స్తో లింక్ చేశాను. సో పక్క బేసిక్స్, ఇంకో పక్క న్యూస్ పేపర్, ఇంకో పక్క ప్రీవియస్ పేపర్స్ నుంచి అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ లో లెవెల్లో డిఫికల్టీ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, హై లెవెల్లో డిఫికల్టీ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా ముందుగానే మీరు ప్రెడిక్ట్ చేసే కెపాసిటీ అయితే రావాలి.
ఓకే, ఇది స్టార్టింగ్లో చాలా టైం అయితే పడుతుంది, కానీ ఇంటర్ లింకింగ్ ప్యాటర్న్ కనుక మీకు అలవాటు అయితే మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది అండ్ మీకు చాలా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది మంచి ప్రాక్టీస్ కనుక కంటిన్యూ చేస్తాయి. అందుకే దీన్ని ఏంటంటే ఒక స్కిల్ లాగే నేను ఫీల్ అవుతాను. ఓకే, అంటే ఇది ఈజీ కాదు, చెప్తున్నాను కదా, ఇదైతే ఈజీ కాదు. నేనైతే ఎప్పుడు కూడా ఇది ఈజీ అని కూడా నేను ఇది కూడా చెప్పను. సో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంది అండ్ కొంచెం స్మార్ట్గా ఆలోచించాల్సి కూడా ఉన్నాయి అండ్ కొన్ని ఇంటర్ లింకింగ్ చేయాల్సి కూడా ఉన్నాయి. ఓకే, అందుకే మీకు ఏంటంటే ముందు చెప్తుంది ఏంటి 360 డిగ్రీ అప్రోచ్ అని చెప్తున్నాను. సో అందుకే ఈ 360 డిగ్రీ అప్రోచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది కొన్ని టెక్నిక్స్. సో స్టార్టింగ్ అన్నీ ఒకేసారి చెప్పకూడదు, అది కూడా మీకు బర్డెన్ అయిపోతుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ మీకు తీసుకెళ్తున్నా. సో భయం అనేది మీకు ఇంకా భయంగా చేయకూడదు. సో బేసిక్ లెవెల్లోనే ఎలాగా ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది మీకు కొన్ని సింపుల్ స్ట్రాటజీ అయితే నేనైతే షేర్ చేశాను. అవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతాయి. Okay, so that's it for the video and do subscribe to the channel and thank you for watching this video. Thank you.